కాకుండాట్లు మన మన పాత స్వభావము ఆయనతో శిలువపై చంపబడినది అని మనకు తెలియదు. ఏలైనా మరణించిన వాడు పాపము నుండి విముక్తుడాయను. మనము క్రీస్తుతో మరణించినచో ఆయనతో జీవించమని విశ్వసిస్తుము. ఏలైనా మరణము నుండి లేవనెత్తబడిన క్రీస్తు మరలా మరణింపబడినని మనకు తెలియదు. మృత్యువునకు ఆయనపై ఇక ఎట్టి ఆధిపత్యము లేదు. ఆయన మరణము పాపమునకు శాశ్వతము మరణము, ఆయన జీవితము దేవుని కొరకై జీవితము. మీరును మీ విషయమున అట్లే పాపములకు మరణించితి మరియు క్రీస్తు యేసుతో ఏకమై దేవుని కొరకై జీవించుచున్నామని తలుపును. ఇది ప్రభువాక్కు. సత్యం జీవం